దుబాయ్ వేదికగా జరిగిన మినీ ఆక్షన్‌లో ప్లేయర్స్‌పై కాసుల వర్షాన్నయితే కురిపించాయి ఐపీఎల్ టీమ్స్. ఈ వీడియోలో ఆక్షన్‌కి సంబంధించిన టాప్ 10 మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్‌నయితే చూద్దాం. నంబర్ 10 రోమన్ పావెల్. రోమన్ పావెల్‌ని రాజస్థాన్ టీమ్ 7.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. రోమన్ పావెల్ ఇంతకుముందు సీజన్‌లో డీసీ తరపున అయితే ఆడాడు. బట్ అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అయినా కూడా రాజస్థాన్ టీమ్ 7.4 కోట్లు పెట్టి రోమన్ పావెల్‌ని కొనుగోలు చేసింది. దానికి మెయిన్ రీజన్ ఇప్పుడు వెస్టిండీస్ తరపున రోమన్ పావెల్ చాలా బాగా ఆడుతున్నాడు. మెయిన్ గా T20 ఫార్మాట్ లో కెప్టెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అందుకే అతనికి ఇంత ప్రైజ్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. నంబర్ 9 షారుఖ్ ఖాన్. మన ఇండియాకి చెందిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని గుజరాత్ టీం 7.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే అన్ని టీమ్స్ అయితే షారుఖ్ ఖాన్ కోసం పోటీ పడ్డాయి. కానీ షారుఖ్ ఖాన్ ని గుజరాత్ టీం 7.4 కోట్లు పెట్టి దక్కించుకుంది. సో చూడాలి షారుఖ్ ఖాన్ గుజరాత్ టీం కి మిడిల్ ఆర్డర్స్ లో హార్దిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేస్తాడో లేదో. నంబర్ 8 రిల్లీ రోషో. రిల్లీ రోషోని పంజాబ్ టీం 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రిల్లీ రోషో మంచి పవర్ హిట్టర్. సో చూడాలి పంజాబ్ కి రిల్లీ రోషో బ్యాటింగ్ లో ఎలా ఉపయోగపడతాడు. నంబర్ 7 సమీర్ రజ్వీ. యూపీకి చెందిన 20 ఏళ్ల సమీర్ రజ్వీని సిఎస్కే టీం 8.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ ప్రైజ్ అయితే నాకు అంతగా సర్ప్రైజ్ అనిపించలేదు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన సమీర్ రజ్వీకి T20 ఫార్మాట్ లో మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. అతను 50 యావరేజ్ మరియు 120 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. సో చూడాలి సిఎస్కే మిడిల్ ఆర్డర్ లో ఈ యంగ్ ప్లేయర్ ఎలా ఆడతాడో. నంబర్ 6 స్పెన్సర్ జాన్సన్. ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మర్ ఫాస్ట్ బౌలర్ అయిన స్పెన్సర్ జాన్సన్ ని గుజరాత్ టీం 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 50 లక్షల బేస్ ప్రైజ్ తో స్టార్ట్ అయిన స్పెన్సర్ జాన్సన్ ని కేకేఆర్ మరియు డీసీతో పోటీపడి గుజరాత్ టీం దక్కించుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో తక్కువ అనుభవం ఉన్న స్పెన్సర్ జాన్సన్ ని 10 కోట్లు పెట్టి ఎందుకు కొన్నదో గుజరాత్ టైటన్స్ కే తెలియాలి. బట్ స్పెన్సర్ జాన్సన్ అయితే బిగ్ బాష్ లీగ్ లో మంచి ప్రదర్శనలే చేశాడు. సో చూడాలి ఐపీఎల్ లో స్పెన్సర్ జాన్సన్ తన వాల్యూకి ఎంతవరకు న్యాయం చేస్తాడు. నంబర్ 5 అల్జరీ జోసెఫ్. వెస్టిండీస్ బౌలర్ అయిన అల్జరీ జోసెఫ్ ని ఆర్సీబీ టీం 11.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇదైతే షాకింగ్ ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ గా లాస్ట్ ఐపీఎల్ లో అల్జరీ జోసెఫ్ అంతగా రాణించింది ఏం లేదు. అయినా కూడా ఆర్సీబీ అల్జరీ జోసెఫ్ ని 11.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సో చూడాలి అల్జరీ జోసెఫ్ ఆర్సీబీ తరపున ఎలా పర్ఫామ్ చేస్తాడో. నంబర్ 4 హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ ని పంజాబ్ టీం 11.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. నేనైతే హర్షల్ పటేల్ 5 నుంచి 6 కోట్ల వరకు వెళ్తాడు అనుకున్నా. కానీ పంజాబ్ టీం హర్షల్ పటేల్ ని ఏకంగా 11.7 కోట్లు పెట్టి అయితే కొనుగోలు చేసింది. సో నేనైతే సర్ప్రైజ్ అయ్యా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నంబర్ 3 డార్లీ మిచెల్. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అయిన డార్లీ మిచెల్ ని సిఎస్కే టీం 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. నేనైతే అంతగా సర్ప్రైజ్ అవ్వలేదు ఈ ప్రైజ్ కి. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ లో స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ ఉన్న మన టీమిండియాపై 2 సెంచరీలు అయితే కొట్టాడు. అంత పొటెన్షియల్ ఉన్న బ్యాట్స్మెన్ డార్లీ మిచెల్. సో నాకైతే 14 క్రోర్స్ వర్త్ అనిపించింది. నంబర్ 2 ప్యాట్ కమ్మిన్స్. 2023 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమ్మిన్స్ ఐపీఎల్ ఆక్షన్ రికార్డ్ అయితే తిరగరాశాడు. ఐపీఎల్ ఆక్షన్ చరిత్రలోనే 20 కోట్ల మార్క్ అందుకున్న మొట్టమొదటి ప్లేయర్ గా నిలిచాడు. ఈ మినీ ఆక్షన్ లో ప్యాట్ కమ్మిన్స్ కోసం ఆర్సీబీ మరియు ఎస్ఆర్ఎస్ టీమ్స్ చాలా గట్టిగా ప్రయత్నించాయి. కానీ మన కావ్య పాప ప్యాట్ కమ్మిన్స్ ని 20.5 కోట్లకైతే దక్కించుకుంది. బట్ నేనైతే 20.5 కోట్లు చాలా ఎక్కువనే అనుకుంటా. నేను మ్యాక్స్ ప్యాట్ కమ్మిన్స్ ప్రైస్ 15 కోట్ల వరకు వెళ్తుంది అనుకున్నా. కానీ నా అంచనాలు తలకిందులు చేస్తూ ప్యాట్ కమ్మిన్స్ 20.5 కోట్లను అయితే దక్కించుకున్నాడు. సో ఎస్ఆర్ఎస్ టీం తరపున ప్యాట్ కమ్మిన్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి. ఇంత ప్రైజ్ పెట్టి మన ఎస్ఆర్ఎస్ టీం ప్యాట్ కమ్మిన్స్ ని కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ నంబర్ 1 ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్. ఆల్మోస్ట్ 8 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లోకి వచ్చిన మిచెల్ స్టార్క్ ని కోల్కతా టీం ఏకంగా 24.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. స్టార్క్ కోసం గుజరాత్ టీం మరియు కోల్కతా టీం తీవ్రంగా పోటీ పడ్డాయి. ఒక దశలో 15 నుంచి 20 కోట్ల మధ్యలోనే ఈ టీమ్స్ ఆగిపోతాయి అనుకున్నాం. కానీ గుజరాత్ మరియు కోల్కతా టీం పోటీ పడి మిచెల్ స్టార్క్ పై కాసుల వర్షాన్ని అయితే కురిపించాయి. నాకైతే ఇది వెర్రితనం అనిపించింది. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలో ఎక్స్పెన్సివ్ అయిన ప్లేయర్ వాళ్ళ ప్రైస్ కి తగ్గట్టు ఆడిన చరిత్ర అయితే ఐపీఎల్ లో ఎక్కడా లేదు. సో కోల్కతా తరపున స్టార్క్ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.